హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సపోటాల హార్వెస్టింగ్ చేస్తున్నాను. ఇదేనండి మా సపోటా చెట్టు. కాయ ఇది చెట్టు చిన్నగా ఉన్నా దీని కాయలైతే ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా అండి. మేము కంప్లీట్ గా పండే వరకు అయితే కొయ్యం, బట్ వీడియో కోసం అయితే ఇప్పుడైతే కోస్తున్నాను. అలా కోసుకుని పండిని అలా కోసుకుని తింటాం అనమాట. చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసినాయో. చూడండి, కొద్ది రోజులు అయితే పడిపోతాయి అనమాట కిందకి. చూడండి ఎంత బాగా తయారైనయో. ఆ పాలు ఎలా కారుతున్నాయో. ఇంత రెడ్‌గా వస్తే సపోటా పండు టేస్ట్ అయితే చాలా చాలా బావుంటది. సో, నాకు సపోటా అంటే చాలా ఇష్టం. ఇంత చిన్న చెట్టు ఎంత కుండీలో ఎంత చిన్నగా ఉందో చూడండి. ఇది ఎంత బాగా కాసిందో. నెక్స్ట్ ఇయర్‌కి చెట్టు నిండా రావాలని కోరుకుంటున్నానండి. సో, ఇది పాతి 2 సంవత్సరాలు అయితది. ఈ పూత అయితే బాగుంది చూడండి. పూత అయితే బాగానే ఉంది. కానీ అన్ని కాయలు నిలబడట్లేదు. ఇక్కడ ఒక కాయ ఉందండి. అబ్బా! ఇది భలే పండిందండి. సో, అబ్బా! ఇది తిందాం ఇప్పుడు. అరే కింద కాయ పడిపోయిందండి. మేము ఎప్పుడూ వచ్చి చూసుకుంటాం గానీ కాయ అయ్యా కింద పడిపోయింది. బాగా ముగ్గిపోయిందండి. అరే మొత్తం ఎట్లా అయిపోయిందో. ఇది మాకు కనిపించలేదు. చూసారా సపోటాకాయలు ఎంత బాగున్నాయో. ఇది కనుక జ్యూస్ చేసుకుని తాగిన అండ్ డైరెక్ట్ గా తిన్న ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సో నాకు ఇష్టమైన ఫ్రూట్స్ లో సపోటా ఒకటి. అంటే జాక్ ఫ్రూట్ కూడా మేము పెంచలేము కాబట్టి ఇలా టెర్రస్ పైన అయితే వేయలేదు. సో మేమైతే ఊరు నుండి తెచ్చుకుంటాము. ఈ సపోటా కాయలు అయితే చాలా ఇష్టంగా పెంచుకుంటున్నానండి. మా ఇంటి ముందు ఒక మామిడి చెట్టు కూడా ఉంది. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.